ఈరోజు అనంతపురం నగర ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున ఒక విజ్ఞప్తి. పూర ప్రజలందరూ, పూర ప్రముఖులందరూ అనంతపురం నగరంలో దండుపాలెం అనే బ్యాచ్ ఒకటి వచ్చింది. ఆ బ్యాచ్ ఏ రోజు ఏ ఇంటి మీద పడుతుందో, ఎవరి భూములు కబ్జా అవుతాయో, ఎవరి ధన మాన ప్రాణాలు దోపిడీ అవుతాయో తెలియకుండా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మా మనవి. అదేవిధంగా కాస్తో కూస్తో స్థిరాస్తులున్న వాళ్ళైతే ప్రతి నెల ఆన్లైన్లోనో లేకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళో మీ భూములు మీ ఆస్తులు సక్రమంగా ఉన్నాయో లేదో, మీ పేర్లతో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్పి మా మనవి. అదేవిధంగా వాకింగ్ వెళ్లే మహిళలు కావచ్చు, బయటకు ఏదైనా పని నిమిత్తం వెళ్లే మహిళలు కావచ్చు, మీ బంగారం ఏదైనా ఉంటే కొంగు కప్పుకొని వెళ్ళాలి అని కూడా విజ్ఞప్తి. ఇదంతా మరి గౌరవ పోలీసు వారు సూచిస్తున్నారో లేదో తెలియడం లేదు, కానీ మేమైతే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ. 19 మాసాల కాలంలో వందల దందాలు, వందల దోపిడీలు ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు దగ్గుబాటి ప్రసాద్ గారు నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడడం, మహిళల మానధన ప్రాణాలు దోచుకోవడం, ఒక్కొక్కటి చూస్తా పోతే చెప్తా పోతే ఒక చిట్టా అవుతుంది. మీ నాయకురాలు స్వప్న గారు నా ఆస్తిని కాజేశారు బాబో అని గగ్గోలు పెడుతుంటే దిక్కుదరి లేదు. ఆటి నుంచి తీసుకుంటే ఈటి వరకు నిన్నటికి నిన్న ఒక డాక్టర్ అండి, వైద్యో నారాయణో హరిహి అంట, ఒక డాక్టర్ భర్తని బండ బూతులు తిడతా ఉంటే ఎమ్మెల్యే గారు, గౌరవ ఎస్పీ గారు ఇట్లాంటివి సుమోటోగా కేసులు తీసుకొని ఎందుకు ప్రజలకు ధైర్యం కల్పించలేకుండా ఉన్నారని ఎస్పీ గారిని మేము అడుగుతున్నాం. బండ బూతులు మాట్లాడుతున్నాడు. అదే బూతులు తిరిగి ఆ అబ్బాయి మిమ్మల్ని మాట్లాడింటే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు దగ్గుబాటి ప్రసాద్ గారిని అడుగుతున్నాం. అదే బూతులు అమ్మాయి మిమ్మల్ని మాట్లాడింటే ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళ భార్యని అంటున్నారు, మీ భార్యను అన్నారా? ఆడవాళ్ళు ఎవరైనా ఆడవాళ్లే కదా. మీకు అసలు ఎమ్మెల్యే పదవి ఇచ్చిన లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ ఎంతసేపు దేనా కానా అని వాళ్ళు ఎవరైతే డబ్బు ఇచ్చారో వాళ్ళకు మీరు ఎమ్మెల్యే పదవులు అప్పనంగా అప్పగించేసి ఏనాడు మీరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారు అనంతపురానికి ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. ఎమ్మెల్యే గారిని మీరు ఏం చేసింటే ఎమ్మెల్యే అయ్యారు? ఈ రోజు ప్రజలు మీకు ఒక మంచి అవకాశం ఇస్తే ప్రజలను ప్రతిరోజు బాధ పెట్టడం, బాధించడం, ఏడ్పించడం, చిన్న తట్ట వ్యాపారం చేసుకునే మహిళ నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళ వరకు దందాలు, వసూళ్లు, అక్రమాలు, దుర్మార్గాలు పెచ్చిమీరిపోతున్నాయి అనంతపురం నగరంలో. ప్రజలందరూ భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. ఈ ముస్లిం మహిళా డాక్టర్ని అన్ని మాటలు మాట్లాడితే సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేదు? ఈ ఎమ్మెల్యే గారి మీద ఎందుకు కేసు కట్టలేదు? ఎమ్మెల్యే గారికి నిజంగానే నిబద్ధత ఉంటే స్వయంగా ఎందుకు రాజీనామా చేయలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మొన్న ఏం చేశారు? జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి, స్వర్గీయ నందమూరి తారక రామారావు కోడలు, వాళ్ళ వంశానికి వంశాంకురాన్ని ఇచ్చింది. ఆవిడను నోటికొచ్చినట్లు బండ బూతులు మాట్లాడుతుంటే ఏం చేశారు లోకేష్ గారు? ఆ రోజు మీరు ఏం చేయలేదు కాబట్టే ఈనాడు ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. అనంతపురంలో ఇంత పెచ్చిమీరిపోతాంది. దౌర్జన్యాలు, దాష్టికాలు, కక్షలు, కార్కన్యాలు పెంచి పోషిస్తున్నారు. ఆ రోజు మీ అమ్మని ఏదో మాట్లాడినారని చెప్పి మీ నాన్నగారు స్వయానం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, అప్పటి అపోజిషన్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మొహం మీద చేతులు పెట్టుకొని ఏడ్చారు. అదే హరికృష్ణ గారు ఉండింటే నీ తాట తీసిండు దగ్గుబాటి ప్రసాద్ గారు. ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. ఆయన లేరు కాబట్టి వాళ్ళ భార్యను కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కావచ్చు, మీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ రోజు డాక్టర్ని మాట్లాడుతుంది. మొన్నటికి మొన్న ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆయన చెప్పుకుంటున్నారు, ఆయన గోడు మీ పార్టీలో 40 సంవత్సరాలు సర్వీస్ చేశాడంట టీడీపీ పార్టీలో. ఆయన అక్కడికి వెళ్ళి మీ ఇష్టానుసారము వాళ్ళని కొట్టడమో, తిట్టడమో, బెదిరించడమో ఎందుకు? డబ్బుల కోసం. మాకు డబ్బు కావాలి, మేము పార్టీకి ఫండ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నా మాకు డబ్బు కావాలి, కూర్చుంటే డబ్బు, లేస్తే డబ్బు, పడుకుంటే డబ్బు తింటాం, డబ్బు తాగుతాం, డబ్బుతోనే ఉంటాం అని మీరు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న అలా చేశారు. అసలు గంజాయి చూసే వాడెవడో మొన్న గంజాయి తాగి సాక్షాత్ ఎప్పుడు అనంతపురం నగరంలో జరగంది. ఒక సిఐ గారినే పొడిచారండి. మీ అందరికీ తెలుసు. సిఐ గారినే పొడుస్తున్నారు అంటే
ఎటు యువత ఎటు దారి పడుతుందో చూడండి, ఎటు పెడదారి పడుతుందో. గంజాయి కావచ్చు, మద్యం మత్తు కావచ్చు, ప్రతిదీ పెచ్చు మీరిపోతుంది. అనంతపురం నగరం ఏదో వేరే రాష్ట్రంగా అయిపోతుంది. ఇది ప్రజాస్వామ్యంలో నివసించేటట్టు లేదు. ఇది రాచరికపు పాలన మాదిరి ఉంది మీరు చేస్తాండే పనులన్నీ కూడా. అదే విధంగా చూస్తే పేకాట, పేకాట ప్రతి దగ్గర చూసినా ఈ పేకాట రాయిళ్ళు పెచ్చిమీరిపోయి మహిళలు తాలిబోట్లు తెగిపోతున్నాయండి. ఏదేదో మాట్లాడతారు ఆ రోజు, ఏదో మాట్లాడతారు. మేము తెచ్చి మహిళల్ని లేపుతాం, పొడుస్తాం, మహిళలకు అవి కల్పిస్తాం. ఎక్కడైనా ఈ 19 మాసాల్లో ఒక్క మహిళకు ఒక ఉపాధి కల్పించారా? ఏ మహిళకైనా ఒక ఆదరణ ఇచ్చారా? ఈ ఆడపిల్లల మీద ఆకృత్యాలు చూస్తారా? ఆడవాళ్ళని అవమానించడం చూస్తారా? ఆడవాళ్ళని రోడ్లలో కొట్టడం చూస్తారా? ఎక్కడ ఏం గౌరవిస్తున్నారు? ఆడవాళ్ళను ఎంతెంత గౌరవిస్తున్నారో ప్రతి ఒక్కరు ప్రజలందరూ గమనిస్తున్నారు. దగ్గుబాటి ప్రసాద్ గారు మేము తెలియజేస్తున్నాం. అదే విధంగా మొన్న అమ్మా తల్లి, నీకు చెప్పాలి, నువ్వు మొన్నేదో చాలా మాట్లాడినావమ్మా, ఈ రిటైర్ అయ్యే వయసులో సెటైర్లేమి అని. మా పెద్ద అయినది రిటైర్ అయ్యే వయసు వచ్చినా, చిన్న వయసులో ఉన్నా ఆ హుందా, ఆ గౌరవము నీ దగ్గుబాటి ప్రసాద్ కు ఎప్పుడు వస్తుంది? ఆయన కాలి గోటుతో సమానం కాదు మీరు. నువ్వు మాట్లాడతావు, ఈ రోజు మాట్లాడమ్మా. ఈ రోజు ఒక మహిళా డాక్టర్ని నీచంగా మాట్లాడాడు. ఈ రోజు మాట్లాడు, ఆడ ఎగ్జిబిషన్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడు. నిన్నటికి నిన్న మీ సొంత కార్యకర్త, మీ నాయకుడు ఆయన వైన్ షాప్ తగలబెట్టారు కదా, దాని గురించి మాట్లాడు. తగలబెడితే అతను నేను తగలబెట్టాను దొరికినవాడు ఏం చెప్తాడు? నేను మందుకు డబ్బులు వేస్తే నాకు వెంటనే నాకు డబ్బు ఇవ్వలేదన్నారని, డబ్బు ఇవ్వలేదంటే తగలబెట్టేస్తారండి? అలా కాదు, దానికి కేసు పెట్టినారు పోలీసు వాళ్ళు. దాని మూలాలు ఎవరు, దాని ఆర్థిక మూలాలు ఎవరు కల్పించారు, ఎవరు ఎలా చేస్తున్నారు? నాకు భాగం ఇస్తావా, లేదా నువ్వు పోతావా? నాకు భాగం ఇస్తావా, నువ్వు పోతావా? ఒక్కడు టెండర్ వేస్తే ఒక్కని కూడా బతకనిరా మీరు అనంతపురంలో అనని ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. ఇంకొక మాట అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారు, మీకు నీతి నిజాయితీ ఉంటే వెంటనే రాజీనామా చేయండి, రండి ప్రజలకి గెలుదురు. లేదా ఈ రోజు నుంచి నోరు మూసుకోండి. నోరు ఎత్తి ఇంకొకసారి ప్రజలను మాట్లాడినారంటే నేను చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తరఫున ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వచ్చి మీ ఇల్లు మాత్రమే ముట్టడించారు, వాళ్ళని పోలీసులు కట్టడి చేయగలిగినారు. ఈనాడు మహిళలందరూ తరలి వచ్చినామంటే ఏ పోలీసు పనికిరాదు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కదా గుర్రాలకు తొక్కించినారే, ఆ విధంగా నువ్వేమైనా చేయాల్సి వస్తుందేమో. అంతేగాని ఇంత జరుగుతా ఉన్నా కూడా అక్కడుండే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రాలకు పళ్ళు అమ్ముతున్నారేమో తెలియలేదు. కానీ అనంతపూర్ ఇంత అరాచకం అయిపోయింది, ఇంత అన్యాయాన్ని రాజ్యం వెళ్తాంది. ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేస్తున్నారు లోకేష్ గారు? మీకు నిజాయితీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అనే ఎక్కడైనా మీకు ఒక 10% ఉంటే వెంటనే దగ్గుబాటి ప్రసాద్ గారిని సస్పెండ్ చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. కనీసం 3 మెన్ కమిటీ వేయండి, కనీసం ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఏమి అడగలేదు అంటే, ఏమి చేయలేదంటే ఇన్ని దందాలు, ఇన్ని దారుణాలకు మీరే కారణం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే జరిపిస్తున్నారు అని అనంతపుర ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం, మేము కూడా భావిస్తున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. ఇట్లనే రిపీట్ అయినా అంటే ఖచ్చితంగా నిన్న చెప్పారు మా అక్క చెల్లెమ్మలు కమ్యూనిస్ట్ వాళ్ళు, ఏమని చెప్పారు? మీ ఇట్లనే చేస్తే పొరకలు తీసుకొని మీ ఇంటికి వస్తాం, మీ ఇంటికి గోడలు పగలు కొడతాం, మీ ఇంట్లోకి వస్తామని. అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ గారు గమనుండడానికి అది మీ ఇంటి సమస్య అనుకున్నాం, ఇది ప్రజల సమస్య, ప్రజా సమస్య, ప్రజా ఉద్యమం. మహిళలు ఉద్యమించినారంటే నీకు తెలియదు ప్రసాద్ గారు, మీకు రాజకీయాలు వచ్చినారనుకో బయటికి మహిళలు, అప్పుడు తెలుస్తుందని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయము, మొన్న ఎవరో ఒక జర్నలిస్ట్ అన్నారండి, ఇది మా వైఎస్ఆర్సీపీ మహిళలు కూడా భూ కబ్జాలో ఎవరో ఉన్నారు అని మాట్లాడారు. అది ఎవరైనా ఉంటే మీరే ఖచ్చితంగా బయట పెట్టాలి, లేకుంటే వైసీపీ మహిళలకు క్షమాపణ చెప్పాలని కూడా మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా అడుగుతున్నాను. దయచేసి మీరు ఏమైనా మాట్లాడేటప్పుడు ఏమైనా మీకు స్వేచ్ఛ ఉంది, మాట్లాడండి, కానీ కొంచెం మంచి చెడు ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. అంటే టీడీపీ కూటమి ప్రభుత్వము దగ్గుపాటి ప్రసాద్ గారు అధికారంలోకి వచ్చాక, అంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కటి పట్టించుకొని పాపానికి పోలే. అభివృద్ధి అంటే ఇంకేది లేదు, అభివృద్ధిలో శూన్యం టీడీపీ ప్రభుత్వం.
జగనన్న హయాంలోనే అభివృద్ధి అంతా మొత్తం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళకి ఏమంటే మద్యము ఒక ఏరులాగా ప్రవహించడం చూడడము, దాంట్లో నుంచి వచ్చే ఒక పర్సెంటేజ్ చూడడము, అంటే మటన్ వ్యాపారస్తులు కానీ చికెన్ వ్యాపారస్తులకు కానీ వాళ్ళకు కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరికి పర్సెంటేజ్ కావాలా. చిరు వ్యాపారస్తుల నుండి అధిక వ్యాపారం మద్యం దుకాణముల వరకు ప్రతి ఒక్కరి దగ్గర పర్సెంటేజ్ తీసుకోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము. అంటే ప్రత్యేకంగా ఈయన దగ్గుపాటి ప్రసాద్ గారు గంగారాం అనే అతను సంబంధించి దగ్గుపాటి ప్రసాద్ గారు అతని ద్వారా అన్ని పర్సెంటేజ్ తీసుకోవడం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ ఒక్క అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరూ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అంటేనే ఆయన అభివృద్ధి కాదు, ఆయన అంతా దోచుకోవడము పంచుకోవడము ఇవన్నీ ఒకటే ప్రత్యేకంగా ప్రణాళికంగా చేస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు. ఈ ఒక టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుంది అని ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకొని ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ మహిళా విభాగం తరపున కోరుతున్నాను.